సద్గురు చంద్రేశ్వర ఆలయం అని ఒక అద్భుతమైన గుడి ఉంది. వాళ్ళేమంటారంటే అక్కడికెళ్తే నీళ్ళల్లో మీ నీడ కనిపించాలంట. ఒకవేళ కనపడకపోతే ఇక 40 రోజుల్లో ఈ భూమికి వీడ్కోలు చెప్తున్నట్లే అని. సరే, దీనికో తర్కం ఉంది. జీవితానికి సంబంధించిన ఒక పార్శ్వం ఉంది. ఎందుకంటే తెలుసు కదా, చంద్రుని చక్రం 28 రోజులు, మన తల్లుల శరీర చక్రం 28 రోజులే. అందువల్లే మనం పుట్టాం. కాబట్టి ఆ విధంగా చంద్రుడికి చావు పుట్టుకలకి సంబంధం ఉంది. చంద్రుని చక్రం 27 రోజులు ఇంకా మరికొన్ని గంటలు, అవునా? మీ జీవిత సహజ ప్రక్రియ ద్వారా మీరు ముగింపుకొస్తూ ఉంటే మీ చక్రం ఎలా సాగుతుందో పరిశీలిస్తే మనం సాధారణంగా ఈ 28 రోజులను 2 చక్రాలుగా చూస్తాం. పౌర్ణమి నుండి అమావాస్య, అమావాస్య నుండి పౌర్ణమి. కాబట్టి 3 చక్రాల్లో మనం సులభంగా తెలుసుకోవచ్చు ఈ శరీరం ముగింపుకు వస్తుందా లేదా అని. ఈ చంద్ర దేవాలయం, నేనా గుణ్ణి చూడలేదు, దాని గురించి నాకేం తెలియదు. కానీ ఆ పేరు చూస్తుంటే అది చక్రాలకు అనుగుణంగా ఏర్పాటు చేసి ఉంటే బహుశా అలా చేసి ఉండొచ్చు. అలా ప్రతిష్ఠించి ఉంటే దాన్ని పసిగట్టడానికి ఇదొక సాధనం కావచ్చు. కాబట్టి స్వతహాగా గ్రహించే శక్తి లేని వాళ్ళు ఉన్నప్పుడు తెలుసుకోవడానికి ఇటువంటి సాధనాలు సృష్టించుండొచ్చు. ఎందుకంటే ప్రజలు కాశీకొచ్చింది చనిపోవడానికి.